హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీరామ్. సో ఈరోజు మన వ్లాగ్ వచ్చి హనుమాన్ జయంతి అండి. మే 12, 2026 సామర్లకోటలో చాలా 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 బాగా జరుగుతుంది. చాలా స్పెషల్ అన్నమాట ఇక్కడ. ఆ రోజు మీరు చూస్తున్నారు కదా, ఫుల్ ర్యాలీ జరుగుతుంది బైకుల మీద. సో నేను వ్లాగ్ అయితే మొత్తం ఆ రోజు నేను రికార్డ్ చేశాను మొత్తం అంతా. కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి నాకు వీలు అవ్వలేదండి మైక్ లేకపోవడం వల్ల. ఇదే స్వామివారి టెంపుల్ అన్నమాట. ఫ్రంట్ వ్యూ ఇది మీకు రోడ్ సైడ్ ఉంటుంది. అటు పక్కకి వెళ్తే చూసారా, అదే స్వామివారి విగ్రహం. చాలా 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 అందంగా ఉంటుంది. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇంత అందమైన విగ్రహం ఎక్కడ లేదంటూ లేదు. దీనికన్నా ఎత్తైన విగ్రహం ఉంది, దీనికన్నా తక్కువ విగ్రహం ఉండొచ్చు, కానీ ఇంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్న విగ్రహం ఏదైనా ఉందంటే అది సామర్లకోటలో మాత్రమే ఉందండి. మీరు ఎక్కడైనా చూడండి, మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇంతకన్నా అందమైన విగ్రహం అనేది నేను ఎప్పుడైతే చూడలేదు, ఎక్కడ చూడలేదు. పర్ఫెక్ట్గా ఉంటుంది నిజంగా. స్వామివారే నిలబడ్డారా అన్న విధంగా ఉంటుంది విగ్రహం. ఇది అంటే అంత తేజమయంగా ఉంటుంది అన్నమాట విగ్రహం. శ్రీ మహావిభూత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామిందవ జగంతి మహోత్సవాఖ్య కర్మని సాయంకాల సేవాంతే చతుర్వేద ప్రియా చతుర్వేదానవధారయ తేషాం ప్రథమతః పూర్వద్వారే ఋగ్వేదమవధారయ ధన్వనా జింజగే మధన్వనా దేవ్రా సమదో జగేమ కృణోతి ధన్వనా సర్వా ప్రదిశో. సో చూస్తున్నారు కదా, జనం అసలు ఖాళీ లేదు. జనం ఫుల్ రష్ మాట. నేను రావడమే బాగా లేట్ అయిపోయింది. 6:30కి వచ్చాను. అసలు వద్దామా వెళ్దామా వద్దామని ఆలోచించుకుంటూ ఉండిపోయామాట. సో ఏదో రకంగా వెళ్ళాలి, చూడాలి. అసలు ఎప్పుడు వెళ్ళలేదో, దూరం చూడడం తప్ప దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదని. సో నేనైతే వచ్చేసానండి టెంపుల్ దగ్గరికి. అసలు ఎవరికి వెళ్ళినా ఖాళీనే లేదు, ఫుల్ జనం అన్నమాట. ముందుగా రావాలి, కాకపోతే అప్పటికే మనం లేట్ చేసాం. సో లేట్ అయిపోయింది. కానీ మీరైతే తప్పనిసరిగా చూడాలి. సోమవారం పైనుంచి తమలపాకుల అభిషేకం జరుగుతుందండి. అది చాలా 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 బాగుంటుంది అది. సో ఏంటంటే అక్కడ మీకు కనబడుతున్న కదా స్కై బ్లూ కలర్ టీషర్ట్, వాడి పేరు శ్రీకాంత్, మా ఫ్రెండ్ అనమాట. నేను వచ్చినట్టు వాడు నన్ను చూడలేదు, కాకపోతే వాడు అటు పక్కన ఉన్నాడు కదా, వాడు మా కవర్ సాంగ్ హీరో. లాస్ట్లో అయితే వాడితో కలిశాను, మాట్లాడేమాట తమలపాకు అభిషేకం అయిపోయిన తర్వాత.
హనుమానికి రామభక్త హనుమానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ సో చూస్తారు కదా అదండి తమలపాకుల అభిషేకం అన్నమాట. ఆ తమలపాకుల కోసం నేను ఎగబడ్డాను కెమెరా పట్టుకుని. ఒక చేత్తో కెమెరా కట్ చేద్దాం, ఇంకో చేత్తో తమలపాకులు పట్టుకుందామని నేను కెమెరాతో పాటు ఎదురు పరిగెట్ట. నేను కూడా ఒక 5 తమలపాకులు అయితే నేను తీసుకున్నాను. పవర్ అండి. సో ఏంటంటే లోపల రామాలయం ఉంటుంది. రామాలయాన్ని దర్శనం చేసినాక నేను మా ఫ్రెండ్ ఇద్దరు వెళ్తాను అనమాట. సో నాకైతే కొత్త లోపల రికార్డ్ చేయాలంటే భయం నాకు. సో ఏంటంటే లోనకైతే మెల్లిగా వెళ్ళాం రామాలయంలోకి. స్వామిని దర్శనం చేసుకున్నాం రాముల వారిని. పూజారి గారు తీర్థం చెప్తున్నారు అన్నమాట. తీర్థం తీసుకున్నాను. జై శ్రీరామ్. మా వాడితో లోపల ఉండిపోయాడు. వాడు ఇంకా రాలేదు. వాడు మరి రారా బాబురా అని పిలుస్తున్నా కానీ వాడైతే వెనక ఉండిపోయాడు ఆ తీర్థం గురించి. సో ఇక్కడైతే హోమం జరుగుతుందండి. ఇక్కడ హోమం చేసినట్టున్నారు అంతకుముందు. ఫుల్ స్మోక్ కానీ అట్మాస్ఫియర్ చాలా 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 బాగుంటుంది. అంతనే అంత డివోషన్గా ఉంటుంది అట్మాస్ఫియర్ అంతనే. పూల దండలు, హోమం, ఆ ధూపం, బా ఎక్సలెంట్ అండి బాబా. నిజంగానే ఎక్స్పీరియన్స్ చేయాలి ఒకసారైనా సరే. ఎవ్రీ ఇయర్ ఒకసారైనా సరే ఇక్కడ రావాల్సిందే ఆ రోజున. మా ఊడైతే ఇంకా రాలేదు. వచ్చాడు ఇగోండి ఈడండి మా ఫ్రెండ్ కవర్ సంగ్ హీరో శ్రీకాంత్. ఇంకిద్దరం కలిసి బయటకు వచ్చేస్తున్నాం అన్నమాట. దర్శనం అయిపోయింది కదా. వాడు చూపిస్తున్నా ఇలా కెమెరా కొన్నాను రా అని. ఫోటో పద అక్కడ పోదాం కదా. దేవుడు కనపడాలి. ఎప్పుడు ఇందాక సాయంత్రం నేను అనుకోకుండా వచ్చాను. ఇప్పుడు ఎండకి బయటికి రాలేకపోతున్నా. ఓకే మధ్యాహ్నం నేను